దేశంలో మహిళా రిజర్వేషన్కు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదని జనాభా ప్రాతిపదికన చేస్తున్న డిలిమిటేషన్తో ఈ అంశాన్ని ముడిపెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎస్ ఇర్ఫాన్ బాషా అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం. ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రతిపక్షాలని చెప్పి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు ప్రజల ముందుకు ఉంచాలి, నిజాలు తెలియజేయాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా మహిళా రిజర్వేషన్ బిల్ అనేది 2023లోనే ఆమోదమైంది. ఏ పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించలేదు. సంపూర్ణ మద్దతుతో ఆ రోజు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదమైంది. కానీ 2023 సంవత్సరంలో ఆమోదమైన బిల్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు అమలు చేయకుండా 2 రోజుల క్రితం నోటిఫై చేయడం, అంటే అమల్లో తీసుకురావడం ఎంతవరకు సబబో, దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటో వాళ్ళే సమాధానం చెప్పాలా. ఒకవేళ వాళ్ళకు నిజంగా మహిళల మీద చిత్తశుద్ధి ఉండింటే 2024లోనే వాళ్ళు మహిళలకు రిజర్వేషన్ ఇచ్చేసేవారు. కానీ వాళ్ళు ఈ రిజర్వేషన్ ఇవ్వకుండా రాజకీయ లబ్ధి కోసం వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ మహిళా రిజర్వేషన్ బిల్ అనే ముసుగుతో ఈ ముసుగు ముందు పెట్టి వెనకాల వచ్చి డీలిమిటేషన్ అనేది ఉంది. డీలిమిటేషన్ అంటే ఇది చాలా ప్రమాదకరం. డీలిమిటేషన్ అంటే సీట్లు పెంచడం. అది పార్లమెంట్లో కానీ అసెంబ్లీలలో కానీ సీట్లు పెంచడం. సీట్లు పెంచేది జనాభా ప్రాతిపదికన పెంచుతామంటున్నారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే నష్టపోయేది మన దక్షిణ రాష్ట్రాలు, లాభపడేది ఉత్తర దేశ రాష్ట్రాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన దక్షిణ రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ చేశారు, విద్య ఉంది, వైద్యం ఉంది, అభివృద్ధి ఉంది. ఎంతో అభివృద్ధి చేసిన రాష్ట్రాలు, జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలు. అంటే మన ప్రభుత్వాలు కోరిన విధంగా మంచి ఫలితాలను ఇచ్చిన రాష్ట్రాలు ఇవి. భారతదేశంలో 20% జనాభా ఉన్న ఈ దక్షిణ రాష్ట్రాలు 31% జీడిపికి దోహదపడతా ఉంది. ఇలాంటి సమయంలో ఇక్కడ కష్టం వచ్చేసి దక్షిణ రాష్ట్రాలది, అనుభవించేదేమో, రాజకీయ లబ్ధి పొందేదేమో ఉత్తర రాష్ట్రాలు. దీనికి వ్యతిరేకంగా ఈరోజు దక్షిణ రాష్ట్రాలన్నీ ఏకతాటిపై వచ్చింది. మీరు డీలిమిటేషన్ చేయాలంటే మీరు జనాభా ప్రాతిపదిక కాకుండా గతంలో ఎలా చేశారో అలా చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు కేవలం రాజకీయ స్వలాభం కోసం సీట్లు పెంచి ఆ తర్వాత రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. మీకు మహిళల పైన నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఉండబడిన 543 సీట్లలో మీరు రిజర్వేషన్ ఇవ్వండి. రేపు సోమవారం ప్రవేశపెట్టండి. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు కూడా మద్దతు పలుకుతాయి. కానీ మీరు ఆ పని చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఉండబడిన ఎంపీలు కానీ, ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కడ తప్పించుకోకూడదు, వాళ్ళే ఉండాలి, ఆ సీట్లో వాళ్ళే ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు సీట్లు పెంచిన తర్వాతనే మేము రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. ఇది ఎంతవరకు సబబో వారే సమాధానం చెప్పాలా. అలాగే గతంలో 1971 సెన్సెస్ ప్రకారంగా ఎంపీ స్థానాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో గుర్తుపెట్టుకొని భవిష్యత్తు గురించి ఆలోచించి జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే అభివృద్ధి చెందిన రాష్ట్రాలు నష్టపోతాయి, రాజకీయ ప్రాబల్యం ఉండదు. అందుకనేసి జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచకూడదని చెప్పి 1976లో ఫ్రీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2002లో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఈ డీలిమిటేషన్ చేయరాదని చెప్పే ఉద్దేశంతో ఆయన కూడా ఫ్రీజ్ చేసి 20 సంవత్సరాలు గడువు ఇచ్చినారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వాళ్ళకి ఇష్టానుసారంగా డీలిమిటేషన్ అంటే
వాళ్ళు పూర్తి ముఖ చిత్రాలనే మార్చేస్తారు. వాళ్ళ అనుకూలం ఉన్న ఓట్లన్నీ వాళ్ళు ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కింద, ఒక పార్లమెంట్ సెగ్మెంట్ కింద తీసుకొస్తారు. అసమానత అనేది ఉంటుంది. కొన్ని ఎంపీ సెగ్మెంట్లలో 5 లక్షల ఓట్లు ఉంటే మరికొన్ని సెగ్మెంట్లలో 20 లక్షల ఓట్లు ఉంటాయి. ఇది కేవలం సీట్లు గెలవడానికే ఈ డీలిమిటేషన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ బిల్లు ఎప్పుడో ఆమోదం అయిపోయింది, కానీ నోటిఫై చేసి 2 రోజుల క్రితం నోటిఫై చేసి దీంట్లో మరో 3 అంశాలు జతపరిచారు. అది డీలిమిటేషను, యూనియన్ టెరిటరీస్ సంబంధించిన విషయాలు, అలాగే ఐటీ రూల్స్ సంబంధించినవి. పేరేమో విమెన్ రిజర్వేషన్ బిల్, అదే నోటిఫై చేస్తున్నారు. ఆ నోటిఫికేషన్ తో ఇవి కూడా జతపరిచి అంత బిల్ అంతా ఒకే ఓటింగ్ ద్వారా ఆమోదింపజేసుకోవాలని చెప్పి చూశారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే ప్రధాన పార్టీలు కానీ దేశంలో ఏకతాటిపై వచ్చింది. దీనివల్ల దక్షిణ రాష్ట్రాల ప్రాబల్యం, రాజకీయ ప్రాబల్యం తగ్గుతుంది. ఇవి ఇప్పుడున్న 24% ప్రాబల్యం తగ్గి 20% పడిపోతుంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఇది ఒక పనిష్మెంట్ కాకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఏకతాటి మీద వచ్చి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అంతేగాని